వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. అక్కడ చికెన్ గారెలు పెట్టారు. కానీ సమంతతో ఫోటో ఇప్పించండి అని అడిగారు. ఏంటి సార్ అది? అంటే యాక్చువల్లీ కొంత కల్పితం ఉంది, కొంత నిజంగా నాకు ఎయిర్పోర్ట్లో కలిసి నేను ఏదో గారెలు తినడం అదంతా ఊరికే పెట్టాను. కానీ నాకు ఎయిర్పోర్ట్లో ఒక నలుగురు ఐదుగురు ఒక ఫ్యామిలీ ఫొటోస్ దిగిన తర్వాత అతను సమంత గారి సినిమా డైరెక్టర్ చాలా ఇష్టం. నిజంగా అతనికి ఓ బేబీ అంటే చాలా ఇష్టం అతనికి. ఇప్పటికీ ఓ బేబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఆ సినిమా మీద లవ్తో నేను ఆ సినిమా డైరెక్ట్ చేసేవాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు నాకు. సో నాకు తెలియకుండా ఆ రోజు కొద్దిగా ఏదన్నా ఆ ఎయిర్పోర్ట్లో రాసిందంటే ఏం ఫన్ ఏ ఉండదని కొద్దిగా ఇలా కలిపి రాశాను. కానీ అదే రోజు ఓవేవి రిలీజ్ అయ్యి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినట్టు. ఒక గ్రేట్ ఫిలిం ఓవేవి అనేది. సో హ్యాపీ అనిపించింది నందిరెడ్డి గారు ఆవిడ స్పందించిన తీరు కానీ అంతా. వాళ్ళ కోరిక మేరకైనా సమంత గారితో సినిమా చేస్తారు? తప్పకుండా సార్. అంటే నేను ఒక సినిమా తీయడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. ఖచ్చితంగా ఆలోచిస్తా అంటే కథ ఆలోచిస్తాను. ఎస్కేన్ గారు హాయ్ అండి. హాయ్ అండి. ఇది ఏపీలో ఇది నంది అవార్డ్స్ 5 years నుంచి ఇవ్వలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవార్డ్స్ విషయం ఎంతవరకు వచ్చింది ఏంటండి? అంటే అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఏం జరుగుతుందో నాకు తెలియదండి. ఒకసారి అప్డేట్ కనుక్కుంటే ప్రయత్నిస్తాను. అంటే యాక్చువల్గా ఇక్కడ తెలంగాణలో కూడా స్టాప్ అయిపోయినాయి కదా. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు త్వరగా అంటే వీలైనంత ఇదిగా వాళ్ళ వెసులుబాటు చూసుకుని నంది అవార్డులు స్టార్ట్ చేయడం మళ్ళీ చేస్తే కళాకారులకి టెక్నీషియన్లకు కూడా ఒక మంచి ఉత్సాహవంతంగా ఎంకరేజ్మెంట్గా ఉంటుందనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే అండి. విషయాలు వైష్ణవి గారు. యా, ఐమ్ అంజలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ మీ ఫస్ట్ మూవీ కావచ్చు, సెకండ్ మూవీ కావచ్చు, అండ్ బిఫోరే మేము మిమ్మల్ని చూస్తూ ఉన్నా. మీ అంటే 70mm తీసుకున్న 2 సినిమాలు సూపర్ హిట్. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే లైక్ మీరు ఒక స్టోరీ విన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే విమెన్ సెంట్రిక్ ఎక్కువగా ఉంటుంది. బేబీ కావచ్చు అండ్ అలాగే లవ్ మీ ఇఫ్ యూ డేర్ కావచ్చు. సో అలాగే ఏదైనా కథ వింటున్నప్పుడు పర్టికులర్గా మీరు నోటీస్ చేసే పాయింట్స్ ఏంటి? నరేషన్ అప్పుడు ఫస్ట్ పాయింట్ ఆ క్యారెక్టర్ నేను చేయగలుగుతానా అన్న నమ్మకం వచ్చిందంటే ఎస్ నేను చేసేస్తా. ఇప్పుడు ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటారు కదా, అవి చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. సో యాక్చువల్లీ యాడ్ అంజలి క్వశ్చన్కి యాడ్ చేస్తున్నాను. యాక్చువల్ మీరు ఇనీషియల్ స్టేజ్లోనే ఫిమేల్ సెంట్రిక్ క్యారెక్టర్స్ రావడం అన్నదే పెద్ద ఛాలెంజ్. సో హౌ యూ ఫీల్ దానికి? 1, 2 లైక్ ఫస్ట్ మూవీ కానీ సెకండ్ మూవీ కానీ 2 మీ చుట్టూరునే కథ తిరుగుతూ ఉంటుంది. సో హౌ యూ ఫీల్ ఇలాంటివన్నీ యాజ్ ఏ ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు రావడం? ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండి. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ 2 great people here. One is my director సాయి రాజేష్ గారు అండ్ ఎస్కేన్ గారు. సో డెఫినెట్గా చాలా మంచిగా అనిపిస్తుంది యాక్ట్ చేయడానికి, పర్ఫామ్ చేయడానికి. అది చాలా మంచి స్కోప్ కదా. సో చాలా మంచిగా అనిపిస్తుంది. సాయి రాజేష్ గారు. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో బేసికల్గా మీరు చేసిన సినిమాలో మీకు కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ ఎమోషన్గా కూడా మనుషుల్ని కూర్చోబెట్టేస్తున్నారు. నెక్స్ట్ తెలుగు ప్రాజెక్ట్ సేమ్ కాస్ట్తో తీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆర్ ఎల్స్ నెక్స్ట్ తెలుగు ప్రాజెక్ట్స్ ఏమి వస్తున్నాయి? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి? అంటే హిందీ తర్వాతేనండి. ప్రస్తుతం అయితే నేను ఒక కథ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. దానికి కాస్త అంటే కొద్దిగా పెద్ద హీరో కావాల్సి వస్తుంది అనమాట. సో మేబీ వెయిట్ చేస్తాను బేబీ హిందీ అయిన తర్వాత. సో అన్నీ కుదిరితే ఆ ప్రాజెక్ట్ చేస్తాను, లేదంటే మళ్ళీ ఓకే సంపూర్ణ చేస్తాను. ఓకే. సో బేబీ హిందీ వర్షన్ గురించి ఐ వాంట్ టు ఆస్క్. సో ఇక్కడ ఎలా నేటివిటీకి తగ్గట్టు అందరినీ కాస్ట్ చేశారు. తెలుగు నుంచి ఎవరినైనా సరే, బేబీ కాస్ట్ నుంచి ఎవరినైనా ఆ పర్టికులర్ క్యారెక్టర్ హిందీలో కూడా తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే అక్కడ నేటివిటీకి సంబంధించే క్యారెక్టర్స్ కావచ్చు, కాస్టింగ్ కావచ్చు తీసుకుంటున్నారా? నాకు డబ్బింగ్కి ప్రాబ్లం రాకూడదు అనే ఒక ఉద్దేశంతో అక్కడ కాస్టింగ్ చేస్తున్నానండి. ఒకవేళ ఇక్కడ కానీ వాళ్ళు కానీ ఇక్కడ యాక్టర్స్ కానీ అంత ఫ్లూయెంట్గా ఉంటే ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్ళి చేయించడానికి ప్రాబ్లం లేదు. సో ఓన్లీ భాష మీద పట్టుండాలి అనే ఒక మైండ్లో పెట్టుకొని కాస్టింగ్ జరుగుతుందండి అక్కడ.
రాజేష్ గారు, అంటే బేబీ సక్సెస్ అయిన తర్వాత మా దగ్గర ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి, మేము ఇంకా చాలా చేస్తామని చెప్పేసి ఒక పోస్ట్ ట్వీట్ సంథింగ్ నేను చూశాను. అయితే దీని తర్వాత ఇమీడియట్గా హారిక, దేత్తడి హారిక తోటి, శోభన్ తోటి మీరు ఒకటి ఏదైతే సినిమా పోస్టర్ రివీల్ చేశారో, మరి ఆ మూవీ అప్డేట్ ఏంటండి? అంటే ఇప్పుడు హిందీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాను అన్నారు కదా, సో ఇదేమన్నా డిలే ఉంటుందా లేదంటే? ఏది డిలే ఉండదండి. 3 సినిమాలు ఒకటేసారి మొదలవుతున్నాయి. యాక్చువల్లీ ఆ మూడిటికి మ్యూజిక్ అయిపోయింది కంప్లీట్గా. సో నాకు లక్కీ ఏంటంటే, నాకు బేబీలో ఎవరైతే హెల్ప్ చేశారో అది ఆనంద్ సినిమాకి డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు. సో గత 10 ఏళ్ళుగా నాతో ట్రావెల్ అయ్యి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గెలుచుకున్న సుమన్ పాతూరి నా బెస్ట్ ఫ్రెండ్, తను హారిక సినిమా హ్యాండిల్ చేస్తున్నారు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను జస్ట్ కథ రాశాను కాబట్టి కథకి వాళ్ళు కరెక్ట్గా న్యాయం చేస్తున్నారా లేదా అని ఒక్కటి మాత్రం చెక్ చేసుకుంటా ఎవ్రీడే ఉంటానండి. అది 3 సినిమాలు సైమల్టేనియస్గా జరుగుతాయి. వైష్ణవి గారు, దిస్ ఈజ్ సంజయ్ ఫ్రమ్ ఇండియా గ్లిట్స్. హాయ్ సంజయ్ గారు. సో మీరు ఆఫ్టర్ బేబీ, బిఫోర్ బేబీ, మీలో మీరు చూసుకున్న డిఫరెన్స్ ఏంటి? నో డిఫరెన్స్ అండి. ఐ స్టిల్ హ్యావ్ దట్ ఈజ్. అంటే కెరీర్లో మీరు చూసుకున్న డిఫరెన్స్ ఏంటి? లర్నింగ్. ఫస్ట్ బేబీకి కొంచెం నేర్చుకున్నాను, తర్వాత చూస్తున్నాను, నేర్చుకుంటున్నాను, ఫాలో అవుతున్నాను. ఇట్ ఈస్ ఆల్ లర్నింగ్ అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ ఎస్కేన్ గారు, సార్ ఇక్కడ సార్ సాయి రాజేష్ గారు, సార్ ఇక్కడ సాయి రాజేష్ గారు బిఫోర్ మూవీస్ చూస్తే పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు కూడా కాదు. బిఫోర్ సంపూర్ణేష్ బాబుతో తీసిన సినిమాలు కానీ, తర్వాత కలర్ ఫోటో తర్వాత ఆయన నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు బేబీ సినిమా తీయడానికి మీరు ఆయన నమ్మడానికి గల రీజన్ ఏమైనా ఉందా సార్ స్టోరీ చెప్పినప్పుడు? అంటే నా దృష్టిలో ఆ 2 కూడా చెప్పుకోదగ్గ సినిమాలే అండి. అంటే చెప్పుకోదగ్గ సినిమా అని ఎప్పుడు అనుకుంటాం అంటే, ఒక ఊరు పేరు లేని, అసలు ఎవ్వరో ఏంటో తెలియని ఒక అతన్ని పెట్టి, సంపూర్ణేష్ బాబుని పెట్టి తీస్తే సంజయ్ 35 థియేటర్ 90% ఫుల్ అయింది. సో మనం ఎంతోమంది చెప్పుకోదగ్గ ఆర్టిస్టులు అనుకున్న వాళ్ళే కూడా సంజయ్ థియేటర్ ఈరోజు మార్నింగ్ షో హాఫ్ కూడా ఫుల్ కాని రోజుల్లో ఆయన చేసిన ఎవ్వరు తెలియని సినిమాకి ఒక జోనర్ క్రియేట్ చేశాడు. సో తనలో నేను ఒక క్రియేటర్ని చూశాను. ఎందుకంటే తనకి ఆర్టిస్టులు దొరికినప్పుడు ఎవరైనా సినిమా చేస్తారు, ఆర్టిస్టులు ఎవరు దొరికినప్పుడు ఒక ఆర్టిస్ట్ని క్రియేట్ చేసిన క్రియేటర్ సాయిరాజ్ గారు. అలాగే కొబ్బరిమట్ట అనే సినిమాకి నేను వేరే ఎవరితో కంపేర్ చేయకూడదు, కానీ ఆ సీజన్లో వచ్చిన వాళ్ళలో క్రాస్ రోడ్స్లో హైయెస్ట్ డేస్ హౌస్ఫుల్ అయిన సినిమా కొబ్బరిమట్ట. సో మనం ఏంటంటే ఒక రిప్యూటెడ్ ఆర్టిస్ట్తో చేసినప్పుడు ఆ డైరెక్టర్ని మనం గొప్పగా చూస్తుంటాం, ఆ సినిమాలు ఆడకపోయినా, ఎందుకంటే మన ఫోకస్ అటు ఉంటుంది. బట్ నా ఇదే ఎలా ఉంటుందంటే, నాదే కాదు ఎవరికైనా సినిమా ఎలా తీశారు, ఎవరితో తీసి ఎలా సృష్టించారు అనేది నేను చూడబట్టే బేబీ నాకు వచ్చింది. ఎందుకంటే సాయి రాజేష్ మచ్ మోర్ టాలెంటెడ్ దాన్ హృదయకాలయం, కొబ్బరిమట్ట అనేది ఆయన చూసిన హృదయకాలం చూసి అనుకున్నాను. ఎందుకంటే అక్కడ ఎవరన్నా ఒక రెప్యూటెడ్ ఆర్టిస్ట్ని పెట్టి ఆ కామెడీ తీస్తే అది అందరిలో ఒకడైపోయేవాడు. అందరిలో ఒకడిగా ఎందుకు అతను నిలబడ్డాడంటే ఒక జోనర్ని క్రియేట్ చేశాడు. సో నాకు బేబీకి నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానో హృదయకాలానికి అంతే రెస్పెక్ట్ ఇస్తాను. సార్ మీరు ఇండస్ట్రీకి రావడానికి చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్ అయితే, ఇండస్ట్రీలో మీకంటూ వెన్నుదన్నుగా అల్లు అరవింద్ గారు మీకు నిలబడడం జరిగింది సార్. కానీ ట్విట్టర్లో కానీ బయట కానీ సోషల్ మీడియాలో కానీ అల్లు అర్జున్ గారు నంద్యాల ఇన్సిడెంట్ ఆయన వెళ్ళడం ఆయన విషయంలో కరెక్ట్ అవ్వచ్చు, బట్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారు అవ్వచ్చు, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, కొంచెం వారైతే నడుస్తుంది సార్. మిమ్మల్ని అంటే మీ దాకా మీ కామెంట్స్ కానీ అల్లు అర్జున్ గారు వెళ్ళడం కరెక్టేనా అన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. దాని కన్క్లూజన్ ఏమైనా ఇస్తారు? ఈ విషయంలో పెద్దలు బన్నీ గారికి అత్యంత సన్నిహితులైన బన్నీవాసి గారు చాలాసార్లు దీన్ని క్లారిఫై చేశారు. సో నేను దాన్ని వేరే విధంగా క్లారిఫై చేయను. బట్ ఒక మెగా అభిమానిగా నేను ఫ్యామిలీలో ఉన్న అందరు హీరోలని అభిమానిస్తాను. నాకు అందరూ ఇష్టం. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్ గారితో నాకు పర్సనల్ రిలేషను జర్నీ ఉంది. సో ఇలాంటివన్నీ మనం ఆ రోజు మాట్లాడుకుంటానే బాగుంటాయి, కానీ లాంగ్విటీలో అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉంటారు అనేదే ఒక అభిమానిగా నా ప్రగాఢ నమ్మకం, నా కోరిక కూడా.